వీళ్ళిద్దరూ కూడా ఒకేలాగే ప్రేమిస్తున్నారు కాబట్టి మ్యూచువల్ గా బాగుండాల పేరెంట్స్ కోసం 2 నెలలకే బయటికి అన్ని వాళ్ళ అమ్మ మీద నూకేసి బయటికి. ఇంకెందుకు నూకులా? టీవీది, ఉప్పుది, నిద్రది అన్ని ఆమె మీదకే నూకున్నారు. ఇప్పుడు ఇది ఎవరికి పుట్టింది ఈ బుద్ధి? నీ పెళ్ళానే. మాటికి నన్ను తెచ్చావు అనుకో, మూతి పచ్చడైపోతే భేడని కొడతాను. నీ పెళ్ళాందే నీదే? మళ్ళా నన్ను అంటావు ఏం? నన్ను చూసి నేర్చుకునేది నువ్వు. ఇప్పుడు బయటకు పోవాలా వచ్చిండేది నీ ఆలోచననా ఆయన ఆలోచన? మిమ్మల్ని చూసి నాదే. ఏం చెప్ ఏమప్పా? అయ్యా వద్దప్పా మళ్ళీ ఓవర్. ఏమి విశేషం నాయనా రాకలు? ఏం మీరా పెళ్ళికేం పిలిచలేదు కానీ భార్యని అయితే వెంట పెట్టుకొని వచ్చిన ఒకేసారి చూపిద్దామని. నువ్వు చెప్పలేదా ఆంటీకి? వాట్సాప్ లో పెట్టినా కదా. బా వాట్సాప్ లో పెళ్ళి చేసుకునే పెట్టడం చాలా ఎదిగిపోయినావు నాయన. పెళ్ళి ఎన్నాళ్ళైంది? 2 నెలలు అయిందండి. 2 నెలలకు మేము కనుపన్నామా? అంటే ఊర్లు తిరుగుతా అంటే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, మా అత్తగారి ఇంటికి. ఏమి అల్లింది తింటాంటివా? ఏమి అల్లింది తింటాంటివా? హలీం కాదులే. అల్లిం అంటే అత్తగారింట్లో భోజనాలు తినుకుంటూ ఉంటారా అని, పండగ అని అర్థం. ఆ మాత్రం నీకు తెలిసింటే కదా. విందులకు పోయింటి. దాన్ని ఏమంటారు? అల్లిం అంటారు. ఏమంటారు పోని చెప్పు. చూడు నువ్వు చెప్పు. నువ్వు చెప్పులే. హలీం అంటారా? హలీం కాదు, విందులు అంటారు. ఆహా, పండగ పెట్టి పండగ దాగిపోయినా వచ్చినారు అంట. మనకి ఎవరికి రాలేదు, నీకు తెలియదు. విందా? మేమైతే పండగ దాగేకి అంటాం. పండగ తాగేకే అంటే పండగ తాగుతారా? ఏమో మళ్ళా పండగ తాగేది అంటారు. నీ పెళ్ళాం చెప్పిందే కరెక్ట్. ఏం పేరు అప్ప నీ పెళ్ళాం పేరు? ఆ పాపని అడిగి లేదు చెప్పల్లా. లక్కీ. లక్కీ. నువ్వు పెట్టుకున్నావా అది? బాబా బాబా. మీ ఆయన పేరేమి? వీరా. నువ్వేం పెట్టుకోలేదా? ముద్దు పేరు ముద్దు పేరు పెట్టుకోలేదా? వీరానే బాగుంది ఆంటీ. అబ్బో. అయినా ఏంది బ్రో నువ్వు ఆంటీకి చెప్పకుండా? నువ్వు ఏంది చెప్పేది? చూడు మనకి ఇంటికి వచ్చి పిలిచినాడా? ఇంటికొచ్చి పిలిస్తేనే పోయేది గగనము. మరి నువ్వు దాంట్లో ఇది పెట్టినాను కదా, దీంట్లో ఇది పెట్టినాను కదా అంటే వస్తారా? హడావుడిగా జరిగిపోయిందంటే అయ్యా హడావుడిగా అంటే ఏడన్నా గుడిలో తాళి కట్టేసి వచ్చేసినావా? 10 లక్షలు పెళ్లి ఖర్చు. 10 లక్షల పెళ్లికి ఖర్చు అయిందండి. పోయే బాబోయ్. డీజే అంతా పెట్టించినావండి. మళ్ళీ మేము కనపడలేదా నీకే? ఏమండి ఎట్లుంది నా వల్ల? ఎలా చూస్తున్నారు? ఏం లిప్స్ అంత బాగున్నాయి ఇప్పుడు, అంత బాగా తయారు చేసినట్లున్నారు. నాకు ముందు నుంచి ఇట్లనే ఉన్నాయా ఆంటీ? నేను చూసింది లేదా? నాది నేను ఎప్పుడు రాలేదంటీ. నన్ను ఎప్పుడు చూసినారు మీరు? సర్జరీ ఏం జరుగుతుంది? ఏం కథ చెప్పండి ఇద్దరు. సర్జరీ చేయించినావా? బాబే అండి మీరు చూసినారు కదా, చూడండి సరిగ్గా. ఇప్పుడు అందంగా కనపడుతుంది, అప్పుడు బాగలే. అప్పటికి ఇప్పటికి అట్లే కొంచెం అందంగా మారింది లేండి. నన్ను పెళ్లి చేసుకొని అందంగా తయారు. ఏం పార్లర్ మీద ఏమన్నా పెట్టినారా అత్తయ్య? పార్లర్కి పోతుందా? ఏం కావాలంటే అది చేపిస్తా అంటే అందంగా కొంచెం ఉండాలి కదా మనకి.
మన రేంజ్కి తగ్గట్టు మార్చుకోవాలి కదా. ఏంటి ఆంటీ అట్లా చూస్తున్నారు? ఏమోబ్బా నాకేందో లేదండి, నా రేంజ్కి తగ్గట్లు నేను బాగా అంత మంచిగా మేకప్ అది చెప్పించాను. ఏం డౌట్ ఏమా? అప్పుడు ఈ ఏం జరుగుతుంది వీరా? ఏంటి కథ? ఏం ఇంతకుముందు లేదు ఎవరినన్నా తీసుకొచ్చినావా? లేదు ఆంటీకి ఆంటీ ఏమంటుంది తెలుసా? ఇంతకుముందు అమ్మాయి కాదు అంటుంది. ఆంటీకి ఓయ్, ఏమది అట్లా కాదండి మీరు. అంటే నాకన్నా ముందు ఇంకో పెళ్లి చూపులు జరిగినాయా నీకు? అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. పెళ్లి చూపులు మామూలే లక్కీ అంటే జరుగుతాయి. ఇంతకుముందు నాకు చెప్పినావు కదా నేనే ఫస్ట్ అని. అట్లా కాదు, అట్లా చెప్తా అంటాడు, నువ్వు నమ్ముతా అంటావు అంతే. అంటే అది పెళ్లి చూపులు చేసినాము అని అబ్బాయిలు చెప్పి అట్లే మీరు కదా అట్లా చెప్తారు. ఆ సంబంధం ఎందుకు క్యాన్సిల్ అయింది? అబ్బాయి అట్లే చెప్పేది. ఆ సంబంధం వాళ్ళకి ఎందుకు క్యాన్సిల్ అయింది? 20 లక్షలు కట్నం వెళ్ళంట, ఆడి నుంచి తెచ్చిచ్చేది. అంటే నువ్వు 20 లక్షలు అడిగిందా పిల్ల? అవునా ఆంటీ? అందుకే ఇప్పుడు ఈ పిల్ల ఎంత అడిగింది? ఏం అడగలేదంటే జస్ట్ నువ్వే అడిగించేటట్టున్నావు చూస్తా అంటే. ఎంత ఇచ్చినావు? పెళ్లి చేసుకున్నాం అంటే అంతే, ఇంకేమి ఏమీ లేదా? ఒక్క పైసే లేదా? పెళ్లి ఖర్చులు పెట్టుకున్నాం. రాజువయ్యా మహారాజువయ్యా. ఎంత? 3 lakhs. 3 lakhs ఇచ్చినావా? చాలా అంటే అప్పటికి 17 లక్షలు ఆదా అయిపోయాయి కదా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరిస్తారంటే 20 లక్షలు ఇచ్చి చేసుకుంటారా? అయినా నువ్వు ఇచ్చేలాగే ఉన్నావులే, ఇచ్చేలాగే ఉంటుంది అప్పు సొప్పు అని. పిల్లోడు వేరే మ్యాటర్ కోసం వచ్చినాడు పాపం. అవునా? ఏం మ్యాటర్? మా లక్కీ అంటే నాకు ఇష్టం, మీరు అట్లా చేయకూడదు. నన్ను నమ్మండి. అంటే ఆమెకి 20 లక్షలు ఇస్తా అన్నావా? అయితే నాకు కూడా ఇప్పుడు 15 లక్షలు ఇవ్వాలి. చాలా తేడా ఉంది. అంతే కదా అంటే? అంతే బ్రో, నేను ఆమె కన్నా బాగున్నాను కదా. అంతేగా. అంటే మీకు తెలిసిన హాస్పిటల్ ఉందా? ఏం మాకేం మెంటలా? లేదు, నా కిడ్నీ అమ్మి ఆ పాప 15 లక్షలు. నీ గూడు చెదిరింది. తను వచ్చి మధ్యలో చెడగొడుతున్నావు అంటే మేమిద్దరు హ్యాపీగా ఉండేది. ఏదో చిన్న ప్రాబ్లం 20 లక్షలు ఇస్తా అడిగింది ఆ పాప. ఈ పాప 3 లక్షలకి ఆ పాపకు అందం లేదు, 20 లక్షలు. ఈ పాపకు అందం ఉంది, 20 లక్షలు ఇలేడా? నేను కిడ్నీలు అమ్ముకోనంటే ఇప్పుడు కిడ్నీ అన్నా అమ్ముకో, లివర్ అన్నా అమ్ముకో, హార్ట్ అన్నా అమ్ముకో. మా అమ్మనైనా అంటే నన్ను నమ్మించేట్లున్నారు. చెప్పేది వేరే, మీ సలహాలు నాకు ఏం సలహా? మీ అమ్మని అంటే నేను కిడ్నీలు అమ్మల్లా? ఇప్పుడు మాకి ఇద్దరు కొత్తగా పెళ్ళైంది కదా, మా అమ్మకి ఇబ్బందిగా ఉంటుందని నేను కొత్త ఇంట్లోకి మారాలనుకుంటున్నాం. అంటే మేమిద్దరు. మీ అమ్మకి ఇబ్బందా మీకు ఇబ్బందా? లేదు, ఆ పాప ఈవెస్ షిఫ్ట్ లో జాబ్ చేస్తాండి. అంటే పొద్దున్నే 9కి లేస్తుంది. పొద్దున్నే 9కి లేస్తే మా అమ్మకి ఇబ్బంది కాబట్టి మేము వెళ్ళిపోతే మా అమ్మ 6కే లేస్తుంది. ఆ అమ్మకి ఇబ్బంది ఉండదు కదా. 10కే ఇమ్మను, ఇంకా 10కి ఇమ్మను. కాదండి, యూఎస్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అట్లానే ఉంటది అంటే అలవాటు అంటే అయిపోయింది. 9కి లేస్తుందా? అందుకని మీరు పక్కకు పోలనే? మా అమ్మకి ఇబ్బంది కదా అంటే పాపం. అవునా? అందుకు బయటకు. ఆహా. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, ఈ పాప తక్కువ తింటది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఇంట్లో వాళ్ళు ఉప్పు ఎక్కువ వేసుకుంటారు అంటే ఈ పాప పాపం అవును, light గా కొంతమంది తింటుంది. ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారులే. అది ఎంత పెద్ద సమస్య అది. మా కోసం నువ్వేం వాళ్ళకి- సపోర్ట్ చేస్తాను? అట్లా కాదమ్మా. ఇప్పుడు పిల్లికి ఎలక సపోర్టా? కాదు వాళ్ళ అమ్మ కోసము, మా వాళ్ళ అమ్మ అమ్మని కోసం కంఫర్ట్ నువ్వు ఆగు చెప్పు. ఈ పాప వంట చేసేది ఈ పాప కాబట్టి ఉప్పు తక్కువ వేస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది. పాపం వాళ్ళు మా కోసం వాళ్ళు ఉప్పు అడ్జస్ట్ అవ్వాలంటది ఎంత సమస్య, కష్టం కదా. మా అమ్మ బాధ నేను చూడలేను. అదే మేము కనుక బయట ఉంటే వాళ్ళు కాల్సినంత ఉప్పు వేసుకొని తింటారు. ఓన్లీ చాలా ప్రేమలే. మేము ఎక్కువ తినే వాళ్ళము, వాళ్ళు లిమిటెడ్ గా తింటారు అట్లా. సో అందుకు నేను ఇంకా వెళ్ళిపోవాలని పెళ్ళై 2 మీ నెలలు సలహాలు కూడా అడగాలని కాలేదా? వచ్చిన మా అమ్మని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదండి.
మా అమ్మని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదండి. అవునా? సమస్య కూడా ఉందండి. ఇంకోటి ఏంది? చెప్పు బ్రో. బుక్స్ కర్రా చెప్తాను. అదే ఆంటీ అన్ని అపార్థం చేసుకుంటాను. ఒక రోజులో నువ్వు ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైం ఏం చేస్తావు? ఏం చేస్తా, నా పని అంతా అయిపోయినాక సీరియల్ టయానికి సీరియల్ పెట్టుకుంటా. ఓకే, నా కోసం ఒక్క రోజు సీరియల్ చూడుకోకుండా ఉంటావా? ఎందుకుంటా? నీ కోసము. నువ్వు నా కోసము తిరిగేది మానేస్తావా? ఎక్కడన్నా పోయేది? వాకింగ్ మానేస్తావా? రోజు మానేస్తా. యోగా మానేస్తావా? రోజు మానేస్తా. సింగినాథం ఏం కాదు, అట్లా ఎవరు మానేసినా నేను మానేను. అదే ప్రాబ్లం ఇప్పుడు తెలుసా? మళ్ళీ అర్థమైందా? దానికి దీనికేంది? ఇప్పుడు వాళ్ళమ్మ సేమ్ టు సేమ్ నీలాగే మా టీవీ చూస్తుందంట. చూడలే, నేను మా టీవీ చూసేది. మరి అదే ప్రాబ్లం ఏడా? మా టీవీ అంటే మా అమ్మకి ప్రాణం. అదే ఇప్పుడు ఇబ్బంది కానిలే, చూసుకోనిలే, నీకేం నొప్పి? ఈ పాప జమినీ చూస్తుందంటే ఇంకా అంటే అంటే ఎట్లా ఇంకా? ఏమున్నారయ్యా, ఏంది పెళ్ళయి 2 నెలలకే తెలుసుకున్నాడు. అది ఎట్లుందంటే అన్నీ అమ్మనే ఏమి అది పొద్దున లేసేది అమ్మ కోసమే. అమ్మదే ప్రాబ్లంది. మళ్ళా ఉప్పు ఎక్కువ, అది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అన్నట్లే లేప. అమ్మకు ప్రాబ్లం ఇబ్బంది అవుతుందనే కదా వీళ్ళు బయట పోతామంటున్నారు. మంచి ఉద్దేశం మంచిదే కదా. ఇప్పుడు పొద్దున లేసేది పెండ్లాము అప్ప, అది అమ్మనే. మళ్ళీ తిరగా ఉప్పు ఎక్కువ తింటారని అది ఒకటి. 2 తగ్గించుకోమనకూడదు. 2 సీరియల్ చూస్తుందని అది 3. అన్ని తల్లి మీద మోపేసి మీరు పక్కకు తప్పుకోవాలని. అది ఎట్లుందంటే ఒకలాడి వంకాయ సెగలేక ఉడికి అన్నట్లుంది మీ కథ. ఏమి యాక్టింగ్ చేస్తారు నాయన, కొత్తగా కట్టించి ఏమి యాక్టింగ్ చేస్తారు. ఏంద్రా పడతానాయి, పట్టుకోపో, చూడు పో పట్టుకొని నోట్లు వేసుకోపో లటక్కని. అర్థం కావడం ఏ మాటలు మాట్లాడుతున్నారు? తల్లి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారా? కాదు, అదేలే అమ్మ అల్లము ఆ బెల్లం అయిపోయింది నీకే. నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు వాళ్ళమ్మ పొద్దున్నే 5 గంటలకి 6 గంటలకు లేస్తుందంట. 5-6 గంటలకు లేమను వాళ్ళమ్మ. ఈ పాపని లేమను యుఎస్ షిఫ్ట్ ఎట్లా లేసారమ్మా? పోనీ చెప్పుకోమను పరిస్థితి ఇదని. అప్పుడు వాళ్ళమ్మ కూడా ఏమన్నా పేదరాశి పెద్దమ్మనా ఆడతీరిన ఆయమ్మనా ఏమన్నా ఆయమ్మకు చెప్పమంటావు నువ్వు? మా అమ్మకి బాధపడుతుంది. మా అమ్మ బాధపడతాది అనద్దు. నేను ఒకటి చెప్తున్నా, దీనికి అంతా సొల్యూషన్ నాకు తెలిసిపోయింది. మీ ఎంజాయ్మెంట్ కోసం మీరు పోతాను. చూడే ఇట్లా వాళ్ళని ఇంత మందిని చూసింటా నేను. సరే, ఒక పాయింట్ అడుగుతాను, దానికి జవాబు చెప్పు, ఆన్సర్ చెప్పు నువ్వు. ఇప్పుడు నీ పెన్లాన్ జమిని చూస్తుంది, మీ అమ్మ మా టీవీ చూస్తుంది కదా. ఉండు, నోరు మూసుకొని పడిండు చూస్తారు కదా. అంటే మీరు స్టార్ ఉండు, నేను యాదోడు చూస్తాలే, స్టార్ మానే నేను చూసేది. మళ్ళీ నీ పెన్లాముకి ఏదో జాబులో అలసిపోయి వస్తుంది, పొద్దున్న 9కి లేస్తుంది, 10కి లేస్తుంది అని చెప్తావు. మళ్ళీ సీరియల్ ఎట్లా చూస్తుంది అంటే? అప్పుడు చూసేకైతే ఓపుకుంటుందా? అంటే మీరు జెమిని చూస్తారా? నేను జెమిని చూడను బ్రో. జెమిని పెట్టు బ్రో ఆంటీకి. వద్దు, లేదు టీవీలో మా టీవీ పీకేసి. ఎందుకు పీకేస్తాను? నాదా టీవీ, నేను చూస్తాను. నువ్వు నీ పెళ్ళ మీద అంత లవ్ ఉంటే ఇంకో టీవీ తెచ్చి పెట్టు. టీవీలో వీరా చూసుకుంటాడమ్మా. వీరాను వాళ్ళ డాడీ చూసుకుంటారంట స్పోర్ట్స్. సరే, ఇంకో టీవీ పెట్టమను ఇంకో బెడ్రూమ్ లో. లేదు, బెడ్రూమ్ కట్టేసావా? 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టినాడు కదా పెళ్ళాం కోసం. రాబోయే పెళ్ళామికి తాజ్మహల్ అన్నట్లు కట్టినాడు కదా పెళ్ళాము. నా భార్య వస్తుంది, వాళ్ళ అమ్మా నాన్న కోసం కట్టినాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఆయన కొత్త ఇంట్లో పెట్టి చిన్న ఇంటికి పోతాడంట.
నువ్వేమి నాకు తెలియక అడుగుతానో తెలిసి అడుగుతానో నాకు అర్థం కాలే. ఆంటీ వాళ్ళు కూడా వేరే కాపురం పెడతారు ఆంటీ. నువ్వేంది చాలా ఒత్తాసు పలుకుతాను? అంటే చెప్తాను మంచిదే కదా. ప్రతి దాంట్లోనూ పుల్ల పెడతానవేమి, ఇప్పుడు సపోర్ట్ చేస్తానవు. ఇప్పుడు మామూలుగా ఒక సామెత ఉంది. ఏం సామెత చెప్పు? 2 కొప్పులు ఒక చోట కలిస్తే 2 కొప్పులు కాదు నాయన, 3 కొప్పులు కలిస్తే 3 లోకాలు మునిగిపోతాయి. అది వేరే ఇది వేరేది. నువ్వు కనిపెట్టినావా? చెప్తాయిను. ఆ, 2 కొప్పులు కలిస్తే కొట్లాడుకుంటారంట. అంట. బ్రో ఆంటీ పెద్ద మనిషికి నేను ఇప్పుడు అడుగుతా. ఏం అడుగుతావు? ఇప్పుడు విష్ణు ఏం అడిగినా ఆడున్నారా ఆంటీ? పక్కన ఉన్నారు. కోసం ఎవరి కోసం? దూరంగా ఉండి నీకు మంచి ఇంట్లో పెట్టినారు. అవును, మేము ఉన్నాం కదా. మేము కూడా ఫాలో అవుతాండి దాంట్లో. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుందా? కాదు, మేము మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినా ఆంటీ. ఎందుకంటే మీలాగే మా కూడా సంతోషం. మా వాళ్ళు పక్కన ఉన్నా గానీ పొద్దున వచ్చి రాత్రికి పోతారు. వాళ్ళు కూడా అట్లా పోతారు. నువ్వేం బలబలుకుతావు? వాతలు పెట్టుకునే టైప్ పెయింట్ పూసుకుంటాం కావాలంటే అంటున్నాం. సై అంటే జగ్గినక్క అనేటట్లున్నావే నువ్వు. డిస్కో అంటే డిస్కో అంట. ఇదే కదా మేము చేస్తాం, తప్పేమంటే ఏది తప్పు? నీ మూతి పనులు రాలగొట్టల్లా నీకు. మా డిస్టర్బెన్స్ లేకపోకుండా హ్యాపీగా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి బాడీ ఇంట్లో ఉంటారంట. అవునండి. డిసైడా? ఇది ఉండు ఇది ఎవరి సలహా? నాదే ఆంటీ. నీది? మిమ్మల్ని అడగదామని వచ్చినా నీ సలహా. ఉండు ఇప్పుడు ఇది ఎవరికి పుట్టింది ఈ బుద్ధి? మిమ్మల్ని నీ చూసి పెళ్ళానే మాటికి నన్ను తెచ్చా అనుకో, మూతి పచ్చడైపోతే భేడని కొడతాను. నీ పెళ్ళాందే నీదే? మిమ్మల్ని చూసి మళ్ళా నన్ను అంటావు? ఏం నన్ను చూసి నేర్చుకునేది? నువ్వు ఇప్పుడు బయటకు పోవాలా వచ్చిండేది నీ ఆలోచననా ఆయన ఆలోచన? మిమ్మల్ని చూసి నాదే. ఏమి చెప్తా అంటే కొడతారు సలహాలు అడిగి. ఏమల్లా నన్ను పొద్దాంకులు తెస్తాను. మీ ఇద్దరిలో ఎవరికి బయటకు పోవాలని చెప్పుకున్నారు? నేనే చెప్పిన ఆంటీ వాళ్ళు ఇట్లా బాగున్నారు, మనం కూడా మా అమ్మని సంతోషంగా మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవచ్చు. ఎక్కడన్నా పెండ్లాము సాధించి కొట్లాడి వాదనలు చేసి అది పెండ్లాం చెప్తుంది కానీ బయట పోదాము వేరే కాపురం పెడదామని నువ్వు చెప్పినావంటే ఒప్పుకోవచ్చు నాయన. కష్టం కదా ఆంటీ. ఇప్పుడు ఈడ మ్యాటర్ ఏం తెలుసా నీకు? అర్థం కాలే. ఈడ నేను పద్దు ఎట్లా మేమిద్దరము ఒకేలాగే ప్రేమిస్తానము, వీళ్ళిద్దరూ కూడా ఒకేలాగే ప్రేమిస్తున్నారు కాబట్టి మ్యూచువల్ గా బాగుండాల పేరెంట్స్ కోసం 2 నెలలకే బయటికి అన్ని వాళ్ళ అమ్మ మీద నూకేసి బయటికి. ఇంకెందుకు నూకులా? టీవీది, ఉప్పుది, నిద్రది అన్ని ఆమె మీదకే నూకినారు. వచ్చినప్పుడు డోర్ కొడితే నిద్ర పోతే మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదమ్మా. పెద్ద తరగా ఆలోచించు. ఇప్పుడు నీకు నిద్ర లేకపోతే నిద్ర వస్తుందా? చెప్పు. ఏమి సోద్యము బా, ఏమి సోద్యంగా మాట్లాడుతున్నా. చెప్పండి అంటే నాకు ఇప్పుడు ఏంది చెప్తావు? ఇట్లా దానిలో సలహాలు చెప్తే ఎవరన్నా ఉముస్తారు. నాకు పెద్ద దిక్కు సింగనాథ్ మేము దిక్కు కాదు, నేను పేదరాశి పెద్దమ్మని నీకు సలహాలు ఇస్తా. మీరు అందరికి చెప్తారు, మాకు కూడా చెప్పండి. నేనేం చెప్తా? విడిపోండి, వేరే కాపురం పెట్టండి అని. నేనేమన్నా ట్యూషన్ పెట్టుకున్నానా? నేనేమన్నా విడిపోరు త్యాగం చేస్తాను మేము మా అమ్మ నాన్న కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే తట్ట ఉంటుంది అనుకో, ఆ తట్టలో ఒకరే తినడానికి ఉంటే ఇంకొకరు పేపర్ ప్లేట్ పెట్టుకొని తింటానట్లా. వీరా పేపర్ ప్లేట్ లో ఏడానే ఏడ్చినావురా మాటలు నువ్వు. బాబా నెరజానవురా మాటల్లో మటుకు నెరజానుడు. మళ్ళా బుద్ధి చెప్పు, ఊది పగలగొట్టు. నేను ఎక్కడ కొడతాను ఆంటీ తనని? మా అమ్మకి ఇబ్బంది కదా ఆంటీ, పాపం. ఉప్పు పెద్ద సమస్య, టీవీ సీరియల్, మళ్ళా నన్ను కొడతారు వాళ్ళిద్దరు కలుసుకొని. ఏముంది, పప్పు చేస్తారు, సగం మీకు తీసి పెట్టుకోండి, సగం లేక తప్పు ఎక్కువైంది అంతే కదా. ఇప్పుడు సగం నేను అన్ని చెప్తా, నేను అన్ని సలహాలు చెప్తా. ఇప్పుడు మర్చిపోయినా ఉండు, నేను చెప్పే రీజన్ విను. ఇప్పుడు అంత పప్పు చేస్తాము, ఆపు తీసేయండి, మామూలు ఉప్పేసి ఇంకొంచెం అంత ఎక్కువ వేసి కలిపి ఒక గిన్నె అంతే. అట్లా శాస్త్రం ఒప్పుకోదు.
శాస్త్రం ఏమన్నా నువ్వు పూజారా? ఆ మాత్రం తెలివి లేదా అంటే మాకు, మేము అట్లా చేసినాం 2 రోజులు మర్చిపోయినాం, అయిపోద్ది బిడిదిబిడే, పెద్ద గొడవ అయింది తెలిసిన. ఉప్పు అంటే ఏంటంటున్నాను నీ పెండ్లానికి పాపం ఆడ అత్త దగ్గర ఉండాలనేమో ఇష్టం ఉంది, నువ్వెక్కడ కొడుకురా నాయన? ఆ పిల్లోనికి ఉండాలని ఉందమ్మా, కానీ మీ అమ్మోళ్ళకి కూడా డేంజర్ కదా, అంత ఉప్పు ఎందుకు తింటారు? నువ్వు చెప్పాలి కదా హెల్త్ ప్రాబ్లమ్ అంటే వాళ్ళు తినేది పింక్ సాల్ట్ అంట, మంచిది అది. మరి తొక్కలో సాల్ట్ కదా, పింక్ సాల్ట్ వీళ్ళు కూడా తినొచ్చు కదా. పింక్ సాల్ట్ వీళ్ళకి అలవాటు లేదమ్మా, మళ్ళీ రెడ్ సాల్ట్ తెచ్చి వీళ్ళకు, లేకుంటే గ్రీన్ సాల్ట్ తెచ్చి తింటారు. నేను తింటా అంటే ఆ పాప తినదు కదా పాపం. అయ్యో పాపం అదేమ్మా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు బారాడు ఎక్కువ అన్నట్లు, ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన చెవులు బారాడు ఎక్కువ అన్నట్లు. పక్కన పెడితే ఇబ్బంది లేదు కదా ఆంటీ, పాపం మా ఇంట్లో వాళ్ళు బాగా హ్యాపీగా. నీకుందని చెప్పు, ఎప్పుడెప్పుడు బయటకు పోల్లా, ఎంజాయ్ ఉండల్లా, ఎంజాయ్ గా తిరగల్లా అని ఉంది మీకు. ఏం చెప్తావు, మ్యాటర్ సబ్జెక్ట్. నేను దీనికైతే ఏ సలహా ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే ఉప్పు సత్యాగ్రహం లాగా ఇంట్లో ఆలోచించుకో, రాత్రంతా కూర్చొని నైట్ అంతా కూర్చొని. నాకేం పట్టింది రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచన చేసేకి? రీజన్స్ అంతా నేనేమైనా ట్యూషన్ పెట్టుకున్నానా ఇట్లా సలహాలు ఇచ్చేకి? నాకు ఇవన్నీ తెలుదాంటి, మొత్తం భారం మీ మీదే వేసిన. తర్వాత వస్తారు ఎందుకంటే రేపు పొద్దున ఈ ఊరిని నువ్వు చెప్పు పెద్ద ఎవరు ఆ పెద్ద ఎవరిని అడిగిపోయినావు నువ్వు అంటే చెప్పేకి ఎవరైనా ఉండాలి కదా. పెద్ద నాకు ఒక ఐడియా వచ్చింది బ్రో, రాధికమ్మని అడిగిపోయినారు కాదు, ఆంటీకి మా టీవీ ఇష్టం, మా అమ్మకు మా టీవీ ఇష్టం, వీళ్ళందరినీ కలిపి ఇంట్లో పెడదాం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు నా ఫ్రెండ్ విరా. బయటకు పోదాం మా ఇంట్లో మేము వాళ్ళు వాళ్ళ అక్కడ పక్కన 2 రూములు తీసుకొని మనం ఇద్దరు మన కష్టాలు మనం పడదాం లేదు, వాళ్ళు సుఖంగా ఉండని. ఆహా ఏం చెప్తివి? మేము మంచి కోసం ఆలోచిస్తాం. యాట్ నుంచి వస్తుంది? మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఏం మీరా ఇట్లా తయారైపోతుంది? ఎంకరేజ్ చేయరా. అది కాదండి, మీరా ఇంత ఫాస్ట్ గా మారిపోతాడని నేను కలలో కూడా ఊహించలే. సరే అండి, మీరు ఇంత అన్నారు కదా, ఒక 1 వీక్ మేము చూస్తాము, మీరు ఏమైనా సలహాలు చెప్పండి, సూచనలు చెప్పండి. సొల్యూషన్స్ ఏమి ఇయ్యాలబ్బా? ఏమి ఇయ్యాలా? ఇందాక చెప్తే కదా పప్పు చెప్తివి, టీవీ పగలగొట్టేసుకోమని చెప్పు. మేలు ఊరికే వాళ్ళ కొట్లాట్లు గిట్లాట్లు ఉండవు, టీవీ ఎట్లా పగలగొట్టుకోమంటారు లేరే దర్బేష్ నా కొడక. నువ్వేమన్నా మనిషివే గాడిదివే నువ్వు? కొడతారులే రాత్రిపూట్ల ఊరికే కాదు, వాళ్ళకి రాత్రిపూట్ల కాలింగ్ బెల్లు డోర్ కొడతా అంటే నైట్ టైమ్స్ వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. కాలింగ్ బెల్లు డోర్లు తీసేసుకోమను. అంటే మీరు టీవీ కదా? నేనేమన్నా టీవీ షాప్ పెట్టుకున్నానా? అంటే మా గొడవ సాల్వ్ అయిపోతే మళ్ళీ మీ టీవీ తీసుకు. నేనేమైనా లేకుంటే ఏమన్నా సీఎం నీకు అంతానే ఎత్తి ఇచ్చేసి నువ్వే చెప్పు పెద్ద మనిషి. నాడు ముసుకోలే, వాకిళ్ళు తీసేస్తారంట. ఎవడరా నీకు నేర్పించిండేది? సరే అట్లయితే ఊరికే బయట వాకిళ్ళు వేసుకుని పోండి, మీ ఇంట్లో వాళ్ళంతా లోపల మీరే బీగం వేసుకోబోండి బయట పోతే. ఇట్లా అంటే వాళ్ళు జైలులో ఉన్నట్లు ఫీల్ అవుతారు మళ్ళీ మనం అట్లా చేస్తే. ఎటు తిరిగి అదేమో చెప్తారు చూడి, అటు తిరిగి కాదు, డబుల్ డోర్ పెట్టిద్దాం. డబుల్ డోర్ ఈడ్చమంటే కప్ప కోపం అంట, అదేమో చెప్తారే. అన్నిటికీ అన్ని చెప్తాను, అన్నిటికీ అన్ని చెప్తావు. అంటే మా ఇంటికి 2 డోర్లు ఉన్నాయంటే, ఇంకొకటి ఉంది ఐడియా, మధ్యలో గోడ పెట్టించుకుంటే మేలు కదా, ఇద్దరు పక్కనే ఉంటాం. అది బెస్ట్, ఆ పని చేయి. ఈ సలహా బాగుంది, నువ్వు బాగుపడతావు. నీకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొని వస్తాను. థ్యాంక్స్ నువ్వు చెప్పినందుకు. గోడ కట్టించేసుకో.